హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వేవేం రా అస్తమయం దేశరాజు విరచిత ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. వేవేం రా అస్తమయం దేశరాజు విరచిత ఈ నివాళి అంశాన్ని ఇప్పుడు మనం మన కానమూకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపిస్తున్నాను. వేలూరి వెంకటేశ్వరరావు వెళ్ళిపోవటం మన సాహిత్యంలో, ముఖ్యంగా అమెరికా తెలుగు సాహితీ ప్రపంచంలో పెద్ద ఖాళీని సృష్టించింది. ప్రాచీన ఆధునిక సాహిత్యాలతో పాటు చిత్రకళ, ఫోటోగ్రఫీపై లోతైన అవగాహన కలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి వేలూరి వెంకటేశ్వరరావు. ఆయన చేతిరాతతో పత్రికను నడపటం దగ్గర నుండి అలా మొదలుపెట్టి డిజిటల్ పత్రిక సంపాదకుడిగా వ్యవహరించడం వరకు సాగిన వేలూరి ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం. మరో వేలూరి ఎప్పుడు వస్తారో అనే విధంగా ఫలితాలపై నిర్దిష్టమైన స్పష్టతతో సుదీర్ఘమైన లక్ష్యాలను పెట్టుకుని నిశితమైన అధ్యయనం, నిర్ద్వంద్వ విమర్శతో నిరంతరం శ్రమించే అలనాటి తరానికి చెందిన వారిలో శిఖర సమానులు వేలూరి వెంకటేశ్వరరావు. 1938లో నేటి ఏలూరు జిల్లాలోని చింతలపూడిలో జన్మించిన వేలూరి చాలామంది రచయితల్లాగే అచ్చులో పేరు చూసుకోవాలనే ఆసక్తితో ప్రస్థానం ప్రారంభించారు. ఇంట్లో ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక అలాంటి దినపత్రికలు చదివే అలవాటు ఉండటం వల్ల చిన్నతనంలోనే అధ్యయనం అలవడింది ఆయనకి. దాంతో లైబ్రరీ నుంచి పుస్తకాలు తెచ్చుకొని చదువుతూ హై స్కూల్ రోజుల్లోనే కథలు రాయటం ప్రారంభించి కాలేజీకి వచ్చేసరికి రొమాంటిక్ కథలు కూడా రాసేశారు. ఇప్పటిలా కేవలం ర్యాంకుల కోసమే చదువు కానందువల్ల విద్యార్థులను ప్రోత్సహించడానికి విద్యా సంస్థలు ఏటా 1-2 మ్యాగజైన్లు ప్రచురించేవి. వాటిలో వేలూరి రచనలు అచ్చయ్యేవి. ఉత్సాహం ఉరకలు వేసే 20 ఏళ్ల వయసులో పత్రిక నడపటానికి సిద్ధమయ్యారు ఆయన. మిత్రుడు వడ్లపట్ల దయానందం ఎడిటర్గా ఏలూరు వీక్లీ అనే దాని పేరుతో వచ్చిన ఆ పత్రికలో స్థానిక రాజకీయ నేతలందరినీ ఏకిపారేసేవారు. అది మూతపడటం, పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయటానికి ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళడంతో వేలూరులోని సాహిత్యాభిలాష కొత్త పుంతలు తొక్కింది. కొత్త ఒరవడి దిద్దిన ప్రజ్ఞాశాలిగా ఆయన, నీ స్నేహితులెవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడివో చెప్తా అనే నానుడి తెచ్చిందే కదా, మనందరికీ తెలిసిందే కదా. మరి వేలూరి స్నేహితులు ఎవరో తెలుసా? ఆ రోజుల్లో శ్రీశ్రీ, తిలక్, బంగోరే, చేకూరి రామారావు, బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు, అబ్బూరి రామకృష్ణారావు, రావిశాస్త్రి, తిలక్ వీరు ఆయనకి ఎంత సాన్నిధ్యం అంటే ఏలూరు క్లబ్కు వచ్చే ఆయనతో పేకాటం మాన్పించేటంతా. ఇక ప్రముఖ సాహితీవేత్త వేల్చేరు నారాయణరావుతో తొలినాళ్ళ నుంచి స్నేహం కొనసాగింది ఈ వేలూరి వెంకటేశ్వరరావుకి. వేల్చేరు మదిలోని కావ్య దహనోత్సవంకు వేలూరి రూపం ఇచ్చారు. 1958లో ఏలూరులోని YMHA హాల్లో దాన్ని తొలిసారి ప్రదర్శించారు. మరో 2 ఏళ్లకు మెరుగుపరిచి ఆంధ్ర యూనివర్సిటీలో ప్రదర్శన ఇచ్చారు. అది విజయవంతమైంది. డిలాన్ థామస్ అలాంటి వారి కవిత్వం ఇక్కడ కూడా రావాల్సి ఉందని తిలక్ ప్రోత్సహిస్తే శాంతినికేతన్లో చదువుకున్న
సూర్యనారాయణరాజు అనే స్నేహితుడు పాశ్చాత్య సాహిత్య పుస్తకాలు అందించి వేలూరి వెంకటేశ్వరరావులో కొత్త ఆలోచనలకు దారులు తీశారు. దాంతో ఇంగ్లీష్లో కవితలు రాసి కారవాన్ పత్రికలో ప్రకటించారు. ఆ ఊపులోనే జీన్ పాల్ సార్త్రే, ఆల్డస్ హెక్స్లీ వాళ్ళకి వేలూరి ఉత్తరాలు కూడా రాసేవారు ఆ రోజుల్లో. పై చదువుల కోసం అమెరికా చేరుకున్నాక చికాగో తెలుగు సంఘం వారి తెలుగు వెలుగు అనే మాసపత్రికను చేతిరాతతో నడిపారు ఆయన. జూలై 2004 నుంచి మే 2013 వరకు ఈ మాట అనే ఆన్లైన్ మాసపత్రికకు ఈయన సంపాదకులుగా వ్యవహరించి తెలుగు సాహిత్య లోకంలో కొత్త ఒరవడి దిద్దారు. అయితే ఇదంతా ఆయన ఏదో సుఖంగా బ్రహ్మాండమైన ఉద్యోగం చేసుకుంటూ కాలక్షేపంగా చేయలేదు. తన భుక్తి కోసం ఫెలోషిప్లు వినియోగించుకుంటూ, అందుకోసం కోర్సులు చేస్తూ, ఆర్ట్ ఇన్స్టిట్యూట్ల వారికి సాయం చేస్తూనే ఇవన్నీ నెత్తికెత్తుకున్నారు ఆయన. చుట్టూ ఉన్న ప్రవాస తెలుగు వారిని రచయితలుగా ప్రోత్సహించారు ఆయన. తెలుగు డయాస్పోరా కథకు శ్రీకారం చుట్టారు. మరి ఈయన అనువాదాల్లోనూ అందవేసిన చెయ్యే. మరి వేలూరి ఎన్నో ముఖ్యమైన అనువాదాలు కూడా చేశారు. తన మిత్రుడు అద్భుతమైన ఒడియా కవి సౌభాగ్య కుమార్ మిశ్రా ఆయన కవితలను వెనిగళ్ల బాలకృష్ణ సాయంతో ద్వాస్పర్ణ అవ్యయ అనే వాటి పేరిట 2 సంపుటాలుగా తెలుగులోకి అనువదించారు. వీటిలోని ప్రతి కవిత తెలుగు కవితంత స్వచ్ఛంగా ఉండటం ఈ అనువాదం ప్రత్యేకత. ఆ నేల, ఆ నీరు, ఆ గాలి అనే పేరుతో కథా సంపుటి వెలువరించారు. గోమెజ్ ఎప్పుడొస్తాడో ఆ కథ మనుషుల్లోని వైరుధ్యాలను వినూత్నంగా ఆవిష్కరిస్తుంది. హాస్యం, వ్యంగ్యం కలగలిపిన శైలితో వేలూరి వెంకటేశ్వరరావు కథలు చురుక్కుమనిపిస్తాయి. గాంధీని అమితంగా ఇష్టపడే ఆయన గాంధీ సమగ్ర సాహిత్యాన్ని అమెరికా తెప్పించుకొని చదివారు ఆయన. అంతేకాదు, ఓ కథలో గాంధీని ప్రవేశపెట్టి కథనాన్ని రక్తి కూడా కట్టించారు. కటక్లో ఫిజిక్స్ పాఠాలను చెప్పిన వేలూరి భౌతిక శాస్త్ర పరిశోధకుడిగా చికాగో యూనివర్సిటీ నుంచి ఉద్యోగ విరమణ చేశారు. తెలుగు సాహిత్యాన్ని ఎల్లలు దాటించిన ఆయన మొన్న 7వ తేదీన అమెరికాలోని ఫీనిక్స్ నగరంలో కీర్తిశేషులయ్యారు. ఆయన తన చివరి కథలో స్వర్గం భూమిపైనే ఉంది, ఆ స్వర్గాన్ని ధ్వంసం చెయ్యకండి అనే నినాదంతో జనం నా గురించి ప్రార్థిస్తే సంతోషిస్తాను అని అంటారు. ఇటువంటి ఉద్దండులు వెళ్ళిపోయాక స్వర్గం ఇంకా ఇక్కడే ఎందుకు ఉంటుంది, మళ్ళీ వస్తే తప్ప అని అంటూ దేశరాజు వారి ఈ అంశాన్ని నివాళిగా వేవేమ్రా అస్తమయం అంటూ అందజేసిన దాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.